అందరికి ధన్యవాదాలు. నమస్కారం. ప్రభుపాల్ గారు అంటేనే ప్రేమ, అభిమానం. అందరూ చెప్పారు. మా కుటుంబం అనేది ఎప్పటికి కూడా పార్టీ యూనిట్ లాగానే ఉండేది. అందరికి ఇంత పార్థాంకులు చెప్పారు. మాకెవరు కూడా మేము కామ్రేడ్ అని పిలిచేవాళ్ళం. అందరికీ వరుసలు పెట్టి మాట్లాడేవాళ్ళం. అన్నయ్య, అంకుల్, ఆంటీ, వదిన అలా. మాకు ఎలా నేర్పించారు అంటే, వదిన కాదొదినమ్మ చిన్న పాపతో ఇబ్బంది పడుతుంటే ఆ అమ్మాయిని మన ఇంటికి తీసుకురా, మనం తీసుకొచ్చి ఆ అమ్మాయిని కొద్దిగా పెద్ద అయ్యే వరకు చూసుకుందాం. ఆ అమ్మాయికి పేరు పెట్టింది కూడా మేమే, స్నేహ అని. రాబోతున్నమ్మ. అట్లాగే రాంబాబు వాళ్ళ పాప, ఫస్ట్ రాంబాబు పాప అయినప్పుడు అమ్మాయికి బాగాలేకపోతే నీలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం. నేను మనీ రాంబాబు ఆ రోజు రాత్రి అక్కడ ఉండాల్సి వచ్చింది. అమ్మాయి క్రిటికల్ పొజిషన్. నువ్వు అక్కడ ఉండి మనీకి తోడుగా ఉండు, నేను చూసుకో, నువ్వు మనకి ధైర్యం అని చెప్పి మాకు ఇలా మా పెంపకం అనేది ఇలా పెంచారు. అట్లాగే ఇందాక యశు చెప్పాడు, డిసిప్లిన్. ఖచ్చితంగా ఉదయం లేసేవారు, ఎక్సర్సైజ్ చేసేవారు. తప్పకుండా మా ఇంట్లో పార్లమెంట్ ఉండేది. ఏదైనా డబ్బు వస్తే ఆ డబ్బు దేనికి ఖర్చు పెట్టాలి, మనం ఎంత ఖర్చు పెట్టాలి. ఇందాక వాడు చెప్పాడు మనీ మేనేజ్మెంట్ అని చెప్పి, అలాగే టైం మేనేజ్మెంట్ అని. ఇవన్నీ కూడా డాడీ మాకు నేర్పించారు. అట్లాగే మా కుటుంబం ఎంతో మంది పార్టీ కార్యకర్తలకి ఆశ్రయం ఇచ్చింది. ఏ గొడవైనా ఉస్మానియా యూనివర్సిటీలో మౌలాలికి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. అట్లాగే పాలిటెక్నిక్ కాలేజీలో ఏదైనా గొడవైనా పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఏ సమస్య వచ్చినా కానీ అక్కడ ఆశ్రయం అనేది ఇచ్చేవాళ్ళు. ఇందాక పార్థంకులు మాట్లాడుతూ చెప్పారు, డాడీ పెరగడం అనేది కమ్యూనిస్ట్ గానే పెరిగారు. ఎందుకంటే ఆయన జన్మనే ఒక జైల్లో జరిగింది. విజయవాడ జైల్లో నానమ్మ అరెస్ట్ చేసినప్పుడు అక్కడ జన్మించారు. అట్లా తాతయ్య వారసత్వంతో కమ్యూనిస్ట్ భావాలు వచ్చి తర్వాత విడిపోయినప్పుడు సిపిఎం గా రావడం జరిగింది. అట్లా కమ్యూనిస్ట్ భావాలు అనేవి ఆయన చిన్నప్పటి నుండి ఉన్నాయి. కానీ మమ్మీకి ఆ పరిస్థితి కాదు. అయినప్పటికీ కూడా ఆవిడ్ని కన్విన్స్ చేసుకొని ఆవిడ్ని తన దారిలోకి తీసుకొచ్చి, తనకి ఇందాక అందరూ మాట్లాడినారు అమ్మా అని చెప్పి, ఆ అమ్మ అనే పిలుపుకి ఆమె సార్థకత చేసుకునేటట్లుగా తయారు చేసింది కూడా డాడీ. అందుకని చెప్పి మేమెవరు కూడా చాలా చాలా మిస్ అవుతున్నాం డాడీని. నేను అనుకోవడం ఏంటంటే మీరందరూ కూడా అలా మిస్ అవుతున్నారని. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.